హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మనం ట్రెండీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాము. ఎక్కడ మిస్ చేయకండి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత క్లాత్ తీసుకోవాలి. నేను 16.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేయాలి. ఇది ఒక హ్యాండ్ కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి ఉన్న క్లాత్ని కూడా ఇలాగ మనము సెట్ చేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ హ్యాండ్స్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కింది వైపున ఒక 1 ఇంచ్, అలాగే పై వైపున 1.5 ఇంచ్. ఓకేనా అండి. కింది వైపున 1 ఇంచ్ దగ్గర ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. పై వైపున ఇలా 1.5 దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మిడిల్లో 1.5 ఇంచు, జస్ట్ 1/4 చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం అంటే కొంచెం అంతా ఇలా ఈ షేప్లో వచ్చేలాగా, అంటే ఒక నామం షేప్లో వచ్చేలాగా, మనం స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా లేడీస్, అలా అన్నమాట. ఈ షేప్లో వచ్చేలాగా జస్ట్ ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ చుట్టూతో మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలాగైతే డ్రా చేశానో అలాగా స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నెమ్మదిగా ఈ కర్వ్స్ నీట్గా తిరిగేలాగా కార్నర్కి కూడా నెమ్మదిగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇటువైపున కార్నర్స్ ఉంటాయి కదా, ఇలా మనం నీట్గా కట్ చేసుకున్నామంటేనా క్లాత్ తిప్పేసేటప్పుడు నీట్గా వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా అన్ఈజీగా ఉండదన్నమాట. కార్నర్స్ నీట్గా తిరుగుతాయి. ఇప్పుడు ఈ కింద వైపున జాయింట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా లోపలికి మడ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ వేలుతో రఫ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు షేప్ మీకు కనిపిస్తుంది కదండి, ఇలా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం కుర్తీ క్లాత్ని ఒక 1 ఇంచ్ తీసుకొని రాంగ్ సైడ్ మనం జాయింట్ అనేది చేయాలండి. రాంగ్ సైడ్ చేయాలి. రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అప్పుడు పైపింగ్ లాగా, అంటే రెడీమేడ్ లుక్లో వచ్చేలాగా వస్తుందన్నమాట. పైపింగ్ అంటే థ్రెడ్ పైపింగ్ కాదండి, రెడీమేడ్ లుక్లో మనకి కింది వైపున కొంచెం స్టిచ్ చేస్తుంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము. ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం. అంటే మనం కుట్లలోకి పట్టిన క్లాత్ని కవర్ చేస్తాము. అలాగే ఇలా టాప్ అంటే కుర్తీ క్లాత్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఒక లుక్ అనేది, నీట్ లుక్ అనేది, ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇదిగోండి ఇలాగా ఈక్వల్గా ఉండేలాగా మీరు స్టిచ్ చేసుకోండి. పదే పదే నేను చెప్తాను, ఈక్వల్గా ఉన్నప్పుడే స్టిచ్చింగ్ ఏదైనా కూడా నీట్గా ఉంటుంది, ప్రొఫెషనల్ లుక్లో ఉంటుంది. ఎలా పడితే అలా మనం ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ స్టిచ్ చేసామంటే అస్సలు లుక్ బాగోదండి. ఇలా పైవైపున నేను మళ్ళీ లూజ్ స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ ప్యాచ్ని మనం హ్యాండ్స్కి స్టిచ్ చేయాలి కదా, అందుకని. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్కి రైట్ సైడ్, మళ్ళీ చెప్తున్నానండి, రైట్ సైడ్లో మనం లేస్ని జాయిన్ చేస్తున్నాం, రాంగ్ సైడ్ కాదు. ఇక్కడ వీడియో డిస్టర్బెన్స్ అయింది, అందుకు చాలా సారీ అండి. ఇక్కడ రైట్ సైడ్లో మనం లేస్ని పెట్టేసుకొని ఇలా జస్ట్ దగ్గరగా లేస్కి ఎడ్జ్కి మనం స్టిచ్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మిడిల్లో చూసుకోండి, మిడిల్ దగ్గర, హ్యాండ్ మిడిల్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకోండి. అలాగే ఈ ప్యాచ్ మిడిల్ దగ్గర కూడా ఇలా ఖర్చు పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 ఖర్చులు, మిడిల్ ఖర్చులు ఇలా ఒక చోట ఉండేలాగా చూసుకొని, మీరు బిగినర్స్కి అయితే పిన్ కూడా పెట్టేసుకోండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను టకటక స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు లేస్ మీద ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అక్కడే స్టిచ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు తిప్పేసి పై కుట్టు వేయాలి ఈ ప్యాచ్ని. అబ్బా చూస్తున్నారు కదా ఎంత ఫ్యాన్సీగా క్లాసీగా ఉందో ఈ డిజైన్ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరైనా టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ కుర్తీ నెక్ వీడియోస్ కూడా వస్తాయి, నెక్ వీడియో కూడా వస్తుందండి, తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా ఎంత ఫ్యాన్సీగా ఉందో, క్లాసీగా, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.